Hello and welcome back to your favorite program, Accountancy It's So Easy. వీడియోని ఎండ్ దాకా చూస్తూ ఉండండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ స్కోరింగ్. ఇవాళ వీడియోలో ఫైనల్ అకౌంట్స్ విత్ అడ్జస్ట్మెంట్స్ అనేది ఎలా చేయొచ్చో తెలుసుకుందాం. కొన్ని అడ్జస్ట్మెంట్స్ని ఈ వీడియోలో నేర్చుకుందాం. మనకు 3 టేబుల్స్ ఉన్నాయి కదా, ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ 3 వేయాలిగా ఫైనల్ అకౌంట్స్లో. ఈ మూడిట్లో ఏ ఒక 2 చోట్ల అడ్జస్ట్మెంట్ ఐటమ్స్ అనేవి రిపీట్ అవుతాయి. సో మామూలుగా ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన ఐటమ్స్ అయితే ఏ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన ఐటమ్ అయినా సరే, ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఈ టేబుల్లో ఇచ్చే ఐటమ్స్ అన్నిటికీ సింగిల్ అడ్రస్ ఉంటుంది. కింద ఇచ్చే అడ్జస్ట్మెంట్స్కి 2 అడ్రసెస్ ఉంటాయి. సో మనము ఇప్పుడు 2 అడ్రసెస్ ఉండే అడ్జస్ట్మెంట్స్ ఎలాగా ఏ 2 ఏరియాస్లో పడతాయి తెలుసుకుందాం. క్లోజింగ్ స్టాక్ అనేది తీసుకుంటే అది ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ పడుతుంది, అదే మళ్ళీ రిపీట్ అయ్యి బ్యాలెన్స్ షీట్లో అసెట్ లాను పడుతుంది. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి చూస్తే 2 రకాలు ఉంటాయి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అని. అవుట్ స్టాండింగ్ అనే పదం చూడగానే ప్లస్ అనే సింబల్ మనకు గుర్తు రావాలి, ఎందుకంటే అది కన్సర్న్ ఎక్స్పెన్స్కి యాడ్ అవుతుంది. అలాగే ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అనేది చూడగానే మనకు మైనస్ అనే సింబల్ మనకు మైండ్లోకి తట్టాలి. ఎందుకు? ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా కన్సర్న్ ఎక్స్పెన్స్కి మైనస్ అవుతాయి. సో లెట్ us see how it would be. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? లెట్ us సపోజ్ వేజెస్ అనే దానికి అవుట్ స్టాండింగ్ వేజెస్ ఇచ్చాడు అనుకుంటే అవి కన్సర్న్డ్ ఎక్స్పెన్స్కి యాడ్ అవుతూ మళ్ళీ అది ఎక్కడ కనబడుతుంది? బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీగా కనబడుతుంది. అలాగే మనకి ఓన్లీ అవుట్ స్టాండింగ్ వేజెస్ అనేవి ట్రయల్ బ్యాలెన్స్లోనే ఇచ్చినట్టయితే డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్లో పడుతుంది, అది మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్లోకి రాదు. ట్రయల్ బ్యాలెన్స్ ఐటమ్స్కి సింగిల్ అడ్రస్, వెరాజ్ అడ్జస్ట్మెంట్ ఐటమ్స్కి 2 అడ్రసెస్. అలాగే ఈవెన్ ఇందులో కూడా చూడండి, మీకు క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్లో డైరెక్ట్గా ఇచ్చినట్టయితే అది ఓన్లీ అసెట్లా కనబడుతుంది, ట్రేడింగ్లోకి రాదు. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ రెండోది ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. ప్రీపెయిడ్ అంటే ముందే పే చేసిన ఎక్స్పెన్సెస్. ఈ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి P&L అకౌంట్లో కన్సర్న్డ్ ఎక్స్పెన్స్ నుంచి మైనస్ అవుతాయి. ఏదైనా సరే ఎక్స్పెండిచర్ ఎక్కడ ఉంటుంది? ట్రేడింగ్లో అన్నా ఉండొచ్చు, P&Lలో అన్నా ఉండొచ్చు. ప్రీపెయిడ్ అని ఇస్తే మాత్రం కన్సర్న్డ్ ఎక్స్పెన్స్ నుంచి మైనస్ అవుతూ కనబడుతుంది. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కన్సర్న్డ్ ఎక్స్పెన్స్ నుంచి మైనస్ కాను మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో అసెట్ లాగా కనబడతాయి. ఇదే ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్లో అసెట్లా కనబడుతుంది, కానీ ఇంకెక్కడ కనబడదు. సో ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే సింగిల్ అడ్రస్, వెరాజ్ అది మనకి అడ్జస్ట్మెంట్లో ఇచ్చినట్టయితే ఒకటి కన్సర్న్ ఎక్స్పెన్స్కి మైనస్ అవ్వాలి, రెండోది బ్యాలెన్స్ షీట్లో అసెట్ లాను కనబడాలి. నెక్స్ట్ ఇన్కమ్స్కి వస్తే కూడా సేమ్ థింగ్ అమ్మా. ఇన్కమ్స్ అనేవి 2 టైప్స్, అక్రూడ్ ఇన్కమ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్. అంటే అక్రూడ్ ఇన్కమ్స్ అంటే ఇట్స్ లైక్ ఇంకా రావాల్సి ఉన్న ఇన్కమ్. అలాగే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే ముందే ఇన్కమ్ రిసీవ్ అయితే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటాం. ముందే ఇన్కమ్ రిసీవ్ అయితే మైనస్ చేయాలి, అది మనకి ఇంకా రావాల్సి ఉన్న ఇన్కమ్ అయినట్టయితే ప్లస్ చేయాలి. ఈ పదాలని ఎలా వాడాలి అనేది మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి ఈ నోట్ చేసుకోండి. పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అన్నా, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అన్నా, అన్ఎక్స్పైర్డ్ ఎక్స్పెన్స్ అన్నా, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అన్నా, అన్ఎర్న్డ్ ఇన్కమ్ అన్నా మైనస్ అయ్యే ఐటమ్స్. అలాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అన్నా, అక్రూడ్ ఇన్కమ్ అయినా, ఇన్కమ్ రిసీవబుల్ అయినా ప్లస్ అయ్యే ఐటమ్స్. సో ఇవి మనము కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఒక చోట రాసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అక్రూడ్ ఇన్కమ్ అనే అడ్జస్ట్మెంట్ ఎలా ట్రీట్ చేయాలో చూద్దాం. అక్రూడ్ ఇన్కమ్స్ అని ఎక్కడ ఉంటాయి? P&Lలో క్రెడిట్ సైడ్. సో కన్సర్న్డ్ ఇన్కమ్కి యాడ్ అవుతూ మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో అసెట్లా కనబడుతుంది. సో ఇంట్రెస్ట్ అనుకుంటే బై ఇంట్రెస్ట్ అనే అకౌంట్కి యాడ్ అక్రూడ్ ఇంట్రెస్ట్, ఆ తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ అక్రూడ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్లా కనబడుతుంది. సో ఇలాగ అక్రూడ్ ఇన్కమ్స్ అన్నీ కూడా P&L క్రెడిట్ సైడ్ యాడ్, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో అసెట్.
అదే ఇంట్రెస్ట్ అక్రూడ్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే డైరెక్ట్గా అసెట్ సైడ్ పడుతుంది కానీ ఇంకెక్కడ పడదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అయితే అది మైనస్ అయ్యే ఐటము. అది ఫస్ట్ కన్సర్న్డ్ ఇన్కమ్ నుంచి మైనస్ అవుతూ ఆ తర్వాత అదే ఐటము బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీగా కనబడుతుంది. సో కన్సర్న్డ్ ఇన్కమ్ నుంచి మైనస్ అవుతుంది రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ సైడ్ కనబడుతుంది. అది అడ్జస్ట్మెంట్లో ఇస్తే ఇలా 2 అడ్రస్లు. అదే ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినట్టయితే ఓన్లీ లయబిలిటీస్ సైడే పడి ఇంకా ఎక్కడ పడదు. ఫిక్స్డ్ అసెట్స్ మీద ఉండే అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఈ 2 రకాలు డెప్రిసియేషన్, అప్రిసియేషన్ అని. డెప్రిసియేషన్ అంటే మైనస్ అవుతుంది, అప్రిసియేషన్ అంటే యాడ్ అవుతుంది. అంటే పెరుగుతున్న వాల్యూని అప్రిసియేషన్ అంటాం, తరిగిపోతున్న వాల్యూని డెప్రిసియేషన్ అంటాం. ఒకవేళ అసెట్ డెప్రిసియేషన్ మీద అడ్జస్ట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్నిచర్ మీద డెప్రిసియేషన్ అనుకోండి. టు డెప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అని P&Lలో డెబిట్ సైడ్ పడను, మళ్ళీ అది కన్సర్న్డ్ అసెట్ నుంచి మైనస్ అవుతుంది. డెప్రిసియేషన్ కాబట్టి ఫర్నిచర్ అనే అసెట్ మీద ఉన్న ఫర్నిచర్ మీద డెప్రిసియేషన్ ఫర్నిచర్ అనే అసెట్ నుంచి మైనస్ అవుతూ రెండోసారి బ్యాలెన్స్ షీట్లో కనబడుతుంది. సో ఫస్ట్ టు డెప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అని డైరెక్ట్గా అమౌంట్ వేసి తర్వాత ఫర్నిచర్ అసలు అమౌంట్లో నుంచి డెప్రిసియేషన్ అమౌంట్ని మైనస్ చేసి మిగతాది బయటకు వేయాలి. అదే మనకి ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినట్టయితే ఓన్లీ ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే P&L డెబిట్ అవుతుంది కానీ ఎక్కడ పడదు. నెక్స్ట్ అప్రిసియేషన్ అంటే ప్లస్ అయ్యే ఐటమ్. సో ఇది అప్రిసియేషన్ అనేది పెరుగుదల కాబట్టి లాభం. సో బై అప్రిసియేషన్ ఆన్ ల్యాండ్ ఏదో ఒకటి మనం ఇక్కడ ఏ సెట్ పెరిగిందో అది అక్కడ వేసుకోవాలి. సో P&Lలో క్రెడిట్ సైడ్ బై అప్రిసియేషన్ ఆన్ ల్యాండ్ అని ఒకవేళ మనం ఇక్కడ అప్రిసియేషన్ ల్యాండ్ మీద అనుకుంటే ఇక్కడ రికార్డ్ చేయాలి బై అప్రిసియేషన్ ఆన్ ల్యాండ్ అని. మళ్ళీ కన్సర్న్డ్ ల్యాండ్ నుంచి కన్సర్న్డ్ అసెట్ నుంచి అసెట్కి ఇది యాడ్ చేయాలి, అప్రిసియేషన్ని యాడ్ చేయాలి. ఇలాంటి అప్రిసియేషన్ ఆన్ అసెట్ని ఓన్లీ ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే P&Lలో క్రెడిట్ చేసి ఇంకెక్కడ వేయాల్సిన అవసరం ఉండదు. డేటార్స్ అనే అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక జస్ట్ బ్రీఫ్గా చూద్దాం. డేటార్స్లో ఇది పెద్ద అంశం ఇది పెద్ద అంశం కాబట్టి దీని మీద ఇంకొక సెపరేట్ వీడియో తీస్తాను. ఫస్ట్ ఒక ఐటమ్ తెలుసుకుందాం, బ్యాడ్ డెట్స్ అంటే ఎవరైతే కట్టాల్సిన వాళ్ళు కట్టలేదో బ్యాడ్ డెట్స్ అంటాం. సో ఈ బ్యాడ్ డెట్స్ అనేది ఒక లాస్ అయితే మనం ఎక్కడ చూపించాలమో P&Lలో డెబిట్ సైడ్. సో 2 బ్యాడ్ డెట్స్ అని చెప్పేసి మనము P&Lలో డెబిట్ సైడ్ చూపిస్తాం. మళ్ళీ రెండోసారి అది డేటార్స్ ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి సన్రీ డేటార్స్ నుంచి మైనస్ అవుతూ రెండోసారి కనబడుతుంది. సో ఇట్లా 2 అడ్రస్లు అనమాట. బ్యాడ్ డెట్స్ అనేవి ఎక్కడెక్కడ పడుతున్నాయి P&Lలో డెబిట్ సైడ్, మళ్ళీ అదే ఐటము ఎక్కడ కనబడుతుంది డేటార్స్ మైనస్ అసెట్ సైడ్ బ్యాలెన్స్ షీట్లో డేటార్స్ మైనస్. ఓన్లీ బ్యాడ్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్లో మాత్రమే డైరెక్ట్గా ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చేసాడంటే ఒకటే అడ్రస్ P&Lలో డెబిట్, ఇంకెక్కడ పడదు. ప్రాబ్లమ్ చేస్తే మీకు కొంచెం ఇవన్నిటి మీద ఐడియా వస్తుంది. From the following trial balance, prepare final accounts of Satish Traders for the year ending 31/3/2018. సో ఇక్కడ మనకు ఒక ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు, దీన్ని చూసి మనం ఫైనల్ అకౌంట్స్ వేయాలి. ఫైనల్ అకౌంట్స్ అంటే ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ వేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టేబుల్లో ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన ఐటమ్స్కి అడ్రస్లు చూసుకుందాం. ఓపెనింగ్ స్టాక్ అంటే ట్రేడింగ్లో డెబిట్, క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్, క్యాష్ అట్ బ్యాంక్ కూడా అసెట్టే, పర్చేజెస్ ట్రేడింగ్లో డెబిట్, వేజెస్ కూడా ట్రేడింగ్లో డెబిట్, రిటర్న్స్ అని డెబిట్ బ్యాలెన్స్లో ఇచ్చాడంటే అది డెఫినెట్గా సేల్స్ రిటర్న్స్ కాబట్టి ట్రేడింగ్లో క్రెడిట్ సైడ్ సేల్స్ మైనస్. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వార్డ్స్ అని అంటే ఇదేంటమ్మా క్యారేజ్ ఇన్వార్డ్స్, క్యారేజ్ అవుట్వార్డ్స్ కూడా చెప్పాను కదా. క్యారేజ్ ఇన్వార్డ్స్ అనేది ట్రేడింగ్లో డెబిట్, క్యారేజ్ అవుట్వార్డ్స్ అనేది P&Lలో డెబిట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది బ్యాలెన్స్ షీట్లో అసెట్, పేటెంట్స్ కూడా బ్యాలెన్స్ షీట్లో అసెట్, సాలరీస్ P&L డెబిట్, లీగల్ ఎక్స్పెన్సెస్ P&Lలో డెబిట్, ఇన్సూరెన్స్ కూడా P&Lలో డెబిట్, డ్రాయింగ్స్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ సైడ్ క్యాపిటల్ మైనస్. నెక్స్ట్ డేటార్స్ బ్యాలెన్స్ షీట్లో అసెట్, డిస్కౌంట్ P&Lలో డెబిట్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ P&L డెబిట్, మిషనరీ బ్యాలెన్స్ షీట్లో అసెట్.
నెక్స్ట్ సేల్స్, ట్రేడింగ్లో క్రెడిట్, రిటర్న్స్, ట్రేడింగ్లో డెబిట్ సైడ్ పర్చేజెస్ మైనస్ అని అర్థం. రిటర్న్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఏంటి, పర్చేస్ రిటర్న్స్, కాబట్టి పర్చేసెస్ ఎక్కడ ఉంటాయి, డెబిట్ సైడ్. సో ట్రేడింగ్లో డెబిట్ సైడ్ పర్చేసెస్ మైనస్ పర్చేస్ రిటర్న్స్. క్యాపిటల్, బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ, క్రెడిటర్స్ కూడా బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ. డిస్కౌంట్ అండ్ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి P&Lలో క్రెడిట్ అవుతుంది. సో ఈ విధంగా మనము ట్రయల్ బ్యాలెన్స్ ఐటమ్స్కి అడ్రస్లు రాశాక కింద ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్కి 2 అడ్రసెస్ రాయాలి. క్లోజింగ్ స్టాక్ 2 అడ్రస్లు ఏంటి, ట్రేడింగ్లో క్రెడిట్, బ్యాలెన్స్ షీట్లో అసెట్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ స్టేషనరీ. అవుట్ స్టాండింగ్ అన్న పదం కనపడగానే మనకేం ప్లస్ అనే సింబల్ కనబడాలి. సో ఇది యాడ్ అయ్యే ఐటమ్. ఇది ఏంటి యాడ్ అవుతుంది, కన్సర్న్డ్ ఎక్స్పెన్స్కి. సో స్టేషనరీ అనేది ఎక్కడ ఉంటుందమ్మా, P&Lలో డెబిట్. సో ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి మనకి అవుట్ స్టాండింగ్ ఉంది. ఎంత అవుట్ స్టాండింగ్, 600. సో ఇక్కడ 600 ఒకటి రాసుకుంటే మనం ఇన్నర్ కాలంకి వేసుకోవడానికి అవకాశం ఉంది. సో అవుట్ స్టాండింగ్ P&Lలో డెబిట్ అవుతుంది, స్టేషనరీకి ప్లస్ అవుతూ. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో అది మళ్ళీ లయబిలిటీగా కనబడుతుంది. నెక్స్ట్ డెప్రిసియేషన్ ఆన్ మిషనరీ 10% అన్నాడు. మిషనరీ పైన డెప్రిసియేషన్, మిషనరీ ఒక 6000, మిషనరీ 6000 మీద 10% అంటే 600. 600కి మళ్ళీ 2 అడ్రస్లు ఏంటి, P&Lలో డెబిట్, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ మిషనరీ మైనస్. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అంటే P&Lలో డెబిట్ అవ్వను, మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ నుంచి మైనస్ అవుతుంది. నెక్స్ట్ ప్రీపెయిడ్ వేజెస్ అనేవి ట్రేడింగ్లో డెబిట్ సైడ్, అలాగే ట్రేడింగ్లో డెబిట్ సైడ్ వేజెస్కి మైనస్, కన్సర్న్ ఎక్స్పెన్స్ నుంచి ప్రీపెయిడ్ అనగానే మైనస్ సింబల్ గుర్తుకు రావాలా. సో మైనస్ అవుతుంది, దేని నుంచి, వేజెస్ నుంచి మైనస్ అవుతుంది ట్రేడింగ్లో డెబిట్ సైడ్, అలాగే బ్యాలెన్స్ షీట్లో అసెట్. ఈ విధంగా మనము అడ్జస్ట్మెంట్స్ అన్నీ జాగ్రత్తగా 2 అడ్రసెస్ రాసేసాము అని అంటే ఇక డైరెక్ట్గా మనం లెక్క స్టార్ట్ చేసుకోవచ్చు. సో లెట్ us గెట్ ఇన్ టు ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ మనం చూడాల్సింది ఓపెనింగ్ స్టాక్ అనేది ఎక్కడ ఉంది చూసుకుందాం. నెక్స్ట్ 2 పర్చేజెస్ లెస్ పర్చేజ్ రిటర్న్స్, ఇక్కడ ఉంది పర్చేజ్ రిటర్న్స్. నెక్స్ట్ బై సేల్స్ లెస్ సేల్స్ రిటర్న్స్, ఇది సేల్స్ రిటర్న్స్. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. ఈ ఐటమ్స్ ఎక్కడెక్కడ ఉన్నా ఫస్ట్ దింపేసుకోవాలి. సో ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ మనం 2 ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ ఉంది, 2 ఓపెనింగ్ స్టాక్ 1000 వేసేసుకున్నాం. నెక్స్ట్ 2 పర్చేజెస్ 11,000. దీని పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయని చూసుకున్నాం కదా 800, కాబట్టి ఇన్నర్ కాలంకి వేసుకుని 2 పర్చేజెస్ 11,000 మైనస్ పర్చేజ్ రిటర్న్స్ 800 వేస్తే ఎంత వస్తుంది, 11,000 నుంచి 800 తీస్తే 10,200 బయటకి వేసాం. నెక్స్ట్ వచ్చి మనకి క్రెడిట్ సైడ్ చూసేసుకోవాలమ్మా. సేల్స్ బై సేల్స్ 20,000, ఆ తర్వాత సేల్స్ రిటర్న్స్ 1,000 మైనస్ సేల్స్ రిటర్న్స్ 1,000, 19,000 బయటకి వేసాం. నెక్స్ట్ కావాల్సింది మనకి క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 2,100, బై క్లోజింగ్ స్టాక్ 2,100. సో ఫస్ట్ మనము ఈ పార్ట్ని కవర్ చేసేయాలి. ఈ 4 ఐటమ్స్ ఇవి కవర్ అయిపోయినాయి అన్నాక నెక్స్ట్ ఏం చేయాలి, ఈ వర్షం బట్టి ఇందులో ఉన్నాయని దింపేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం ట్రేడింగ్లో డెబిట్ అయ్యే ఐటమ్స్ ఏమున్నాయి, వేజెస్. సో 2 వేజెస్కి మనకి ఇక్కడ ప్రీపెయిడ్ వేజెస్ ఉన్నాయి. వేజెస్ నుంచి -500. సో ఇక్కడ -500 ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఇన్నర్ కాలంకి వేసుకోవాలి. 2 వేజెస్ 3,000 మైనస్ ప్రీపెయిడ్ వేజెస్ 500 మనం తీసేస్తే వచ్చింది బయటకు వేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ట్రేడింగ్లో డెబిట్ అయ్యేదే ఉంది, క్యారేజ్ ఇన్ వార్డ్స్ 2 క్యారేజ్ ఇన్ వార్డ్స్ 1000 వేసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ట్రేడింగ్లో డెబిట్ ఏమున్నాయి, ఇంకేం లేవు. ట్రేడింగ్లో డెబిట్ సైడ్ పడేవి
ఇంకా ఏమీ మనకి లేవు. ఇక్కడ వేజెస్ కూడా వేసేసుకున్నాం. సో ట్రేడింగ్లో ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి అని అన్నప్పుడు ఇంకేం చేయాలి మనం? టోటలీ బ్యాలెన్సింగ్ చేసినప్పుడు 21,000 ఇక్కడ ఎక్కువ కనబడుతుంది కాబట్టి అదే రెండో పక్కకి వేసి అందులో నుంచి ఈ తక్కువ అమౌంట్ టోటల్ తీసేస్తే మనకు 6,400 అనే బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చింది. ఇటు వచ్చింది కాబట్టి బ్యాలెన్సింగ్ ఫిగర్, దీన్ని ఏమంటున్నాం? టు గ్రాస్ ప్రాఫిట్. అదే ఎక్కడికి పోవాలి? P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో P&L అకౌంట్, మళ్ళీ P&L అకౌంట్ ఫార్మాట్ వేసుకొని మాక దాంట్లోకి ఫస్ట్ మనం గ్రాస్ ప్రాఫిట్ని దింపుకోవాలి. 6,400ని ఫస్ట్ దింపేసుకుని నెక్స్ట్ P&L అకౌంట్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనము వరుసలో చూసుకుంటూ వేసేసుకుంటే సరిపోతుంది. సో P&L డెబిట్ అనేది మనకి క్యారేజ్ అవుట్వార్డ్స్ అని ఉంది. సో క్యారేజ్ అవుట్వార్డ్స్ వేసేసుకున్నాం. నెక్స్ట్ P&L డెబిట్ శాలరీస్ ఉన్నాయి, 2 salaries వేసేసుకున్నాం, 1,300. నెక్స్ట్ లీగల్ ఎక్స్పెన్సెస్, 2 legal expenses, 600. 2 insurance, 800. నెక్స్ట్ 2 discount, 750. ఇంకా మనకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీలో మనకి ఒక యాడ్ అవుట్ స్టాండింగ్ కూడా ఉంది కదా. సో 2 ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అని చెప్పి 1,400 ఇన్నర్ కాలంలో వేసి దానికి యాడ్ అవుట్ స్టాండింగ్ కూడా చేశాక టోటల్గా యాడ్ చేస్తే వచ్చిన 2,000ని మన అవుటర్ కాలంకి వేసేసాం. నెక్స్ట్ ఇంకా P&Lలో డెబిట్ అయ్యే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే మనకి అవుట్ స్టాండింగ్ స్టేషనరీ ఓకే అది మనం వేసేసాం. ఇంకా P&Lలో డెబిట్ అయ్యేవి డెప్రిసియేషన్ ఆన్ మిషనరీ ఉంది. సో 2 డెప్రిసియేషన్ ఆన్ మిషనరీ 600 వేసేసుకున్నాం. ఇంకా P&Lలో డెబిట్ బ్యాడ్ డెట్స్ కూడా 2 బ్యాడ్ డెట్స్ అని చెప్పి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేమీ లేవు P&Lలో డెబిట్ అయ్యేవి. క్రెడిట్ అయ్యేవి ఉన్నాయి చూస్తే డిస్కౌంట్ ఒకటి ఉంది. సో బై డిస్కౌంట్ అని చెప్పేసి 800 వేసేసాం. ఇంకే ఏమి మనకి ఇందులో క్వశ్చన్లో P&Lలో డెబిట్ అయ్యే క్రెడిట్ అయ్యే ఐటమ్ ఏది మిస్ చేయలేదు మనము అనుకుంటే అప్పుడు మనం టోటలింగ్ చేసి ఎక్కువ టోటల్ని రెండో పక్కకి వేసుకుని మనము మొత్తం పైన ఉన్న చిన్న అమౌంట్స్ టోటల్ని మనము ఈ ఎక్కువ టోటల్ నుంచి మైనస్ చేస్తే 150 రూపీసే డిఫరెన్స్ వచ్చింది. ఈ 150 రూపీస్ మనకి డెబిట్ సైడ్ వచ్చింది కాబట్టి దాన్ని నెట్ ప్రాఫిట్ అని అంటాం. సో టు నెట్ ప్రాఫిట్ అని వేసుకొని దాన్ని మనము ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాసుకోవాలి. అదేవిధంగా ఇమీడియట్గా క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో P&L అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వేయాల్సింది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సతీష్ ట్రేడర్స్ యాజ్ ఆన్ 31/3/2018 అని హెడ్డింగ్ పెట్టేసుకొని లయబిలిటీస్ అసెట్స్ అమౌంట్ ఇన్ రూపీస్ వేసేసుకున్నాక ఫస్ట్ ఐటమ్ మనం క్యాపిటల్ని తీసుకోవాలి. సో క్యాపిటల్ ఎంత ఉంది? 40,000. సో 40,000 క్యాపిటల్ని తీసుకోను. మనకి P&L అకౌంట్లో వచ్చిన అదేంటి 150 రూపీస్ నెట్ ప్రాఫిట్ కాబట్టి యాడ్ నెట్ ప్రాఫిట్ క్యాపిటల్కి మనం యాడ్ నెట్ ప్రాఫిట్ 150 రూపీస్ చేయను. వచ్చిన అమౌంట్కి డ్రాయింగ్స్ అనే ఐటము మనకి 1,000 రూపీస్ ఇవ్వబడింది కాబట్టి ఆ 1,000 రూపీస్ని మనము మైనస్ చేసేయాలి. క్యాపిటల్ నుంచి మైనస్ చేసేసి ఆ తర్వాత వచ్చిన 39,150ని అవుటర్ కాలంకి వేసేసాం. సో ఈ విధంగా క్యాపిటల్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ అయిపోయినాయి అన్నాక నెక్స్ట్ మిగతా లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ అనే ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని వేసేసుకోవాలి. సో మనకి బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీగా అవుట్ స్టాండింగ్ స్టేషనరీ ఉంది. సో వీ కెన్ రైట్ డౌన్ అవుట్ స్టాండింగ్ స్టేషనరీ. నెక్స్ట్ ఇంక బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ అనేవి చూస్తే క్యాపిటల్ వేసేసాం. క్రెడిటార్స్ 4,250 ఉంది. సో క్రెడిటార్స్ 4,250. ఇలాగా మనము ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా అన్నీ మనం రాసుకున్న లయబిలిటీ ఐటమ్స్ అన్నీ కంప్లీట్ చేసాం. తర్వాత అసెట్ ఐటమ్స్కి వెళ్దాం. అసెట్స్ చూస్తే
మనకి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ అని ఇచ్చాడు కదా. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ వేసేసుకున్నాం. ఆ తర్వాత ఇంకా కిందికి పోతే మనకి ఇన్వెస్ట్మెంట్స్, పేటెంట్స్ అనేవి కనబడుతున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్స్, పేటెంట్స్ కూడా వేసేసాం. ఇంకా కిందికి వెళితే డెటార్స్ ఉన్నారు. డెటార్స్కి మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి బ్యాడ్ డెట్స్ అనేది దాన్ని మైనస్ చేస్తూ చూపించాలి. సో డెటార్స్ 12,000లో నుంచి బ్యాడ్ డెట్స్ 500ని మైనస్ చేస్తూ మనము డెటార్స్ది కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇంకా ఏమైనా అసెట్స్ ఉన్నాయా? మిషనరీ ఉంది. మిషనరీకి కూడా అడ్జస్ట్మెంట్ ఇక్కడ కనిపించింది కదా. సో ఇక్కడ డెప్రిసియేషన్ కాబట్టి అసలు మిషనరీ 6,000 నుంచి మైనస్ 600 డెప్రిసియేషన్ తీసేయాలి. మిషనరీ అకౌంట్ మైనస్ డెప్రిసియేషన్ తీసేస్తే 5,400 బయటకి వేసేసాం. ఇంకా మనకి ఏమైనా అసెట్స్ ఉన్నాయా అంటే ఇక్కడ క్లోజింగ్ స్టాక్ కనబడుతుంది. సో క్లోజింగ్ స్టాక్ వేసేసుకుందాం. నెక్స్ట్ మనకి ఇంకా ఏమి ప్రీపెయిడ్ వేజెస్ ఒక అసెట్గా ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని కూడా మనం రికార్డ్ చేసేస్తాం. సో ఈ విధంగా మనము అన్ని చోట్ల నుంచి ఎక్కడెక్కడ అసెట్స్ ఉన్నాయో అన్నీ మనము రికార్డ్ చేసేసాం అని అన్నాక ఏం చేయాలి? ఇప్పుడు టోటలింగ్ చేస్తే రెండు పక్కల టోటల్స్ ఈక్వల్ అయిపోతాయి, టాలీ అయిపోతాయి. అప్పుడు మనకి ప్రాబ్లం కరెక్ట్గా వచ్చినట్టు లెక్క. సో ఈ విధంగా మనము సింపుల్గా మనం అడ్జస్ట్మెంట్తో కూడుకున్న ప్రాబ్లమ్స్ని చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈజీ స్కోరింగ్.